ఇందిరాగాంధీ తెచ్చిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్కు జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, చంద్రబాబు నాయుడు వెంటనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు నిధులిచ్చి పునరుద్ధరించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం సంతోషమన్నారు. 50 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి ఎదుగుతాడని నేను ఊహించలేదని, తిరుపతి టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను, పులిచెర్ల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చంద్రబాబు నాయుడు మేమిద్దరం కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. రాష్ట్రానికి 4వసారి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారని, ఢిల్లీలో అందరూ చంద్రబాబును బాహుబలి అంటున్నారని అన్నారు. ఇందిరాగాంధీ ఆశీస్సులతో అంజయ్య క్యాబినెట్లో చంద్రబాబు మంత్రి అయ్యారని అన్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లోకి వచ్చాడు. నేను తిరుపతి టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పులిచెర్ల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. 50 సంవత్సరాల నాడు నేను ఊహించలేదు చంద్రబాబు నాయుడికి ఇంత అదృష్టం ఉంటుంది. అదృష్టవంతుడు. యూత్ కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి ఎమ్మెల్యే అయినాడు 78లో. తర్వాత అంజయ్య క్యాబినెట్లో మంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ ఆశీస్సులతో. మరి రామారావు అల్లుడైనాడు మంత్రి అయిన తర్వాత. అదృష్టం అట్టొచ్చింది. మరి రామారావు అల్లుడైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు తెలుగుదేశంలో 3-4 సార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఛాన్స్ కొట్టాడు. మరి ఢిల్లీలో ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడిని అదృష్టవంతుడని ఎవరు అనుకోవటం లేదు, బాహుబలి అనుకుంటున్నారు ఆయన్ని. బాహుబలి, నిజంగా బాహుబలి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారని, కానీ చంద్రబాబు మాత్రం పొద్దున లేస్తే రాత్రి వరకు ఏపీ అంటే అమరావతి, పోలవరం అంటాడని అన్నారు. కుప్పం, తిరుపతి అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు ఆలోచించడం లేదన్నారు. 40 ఏళ్ల క్రితం కుప్పం ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందని, కుప్పం రైల్వే స్టేషన్కి పోతే కుప్పం ఏమి అభివృద్ధి చెందిందో తెలుస్తుందని, వందలు కాదు వేల మంది రైలు ఎక్కేవారు దిగేవారి దృశ్యాలు మన కంటికి ప్రతిరోజు కనిపిస్తుందన్నారు. పట్టుకుట్టి కోసం పొరుగు రాష్ట్రానికి పోతున్నారని అన్నారు. కుప్పంలో పేదరికం ఇప్పటికీ అలానే ఉందని, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి నెల్లూరు, నంద్యాల మధ్యలో ఢిల్లీ అంటూ తిరుగుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు. ఏపీ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఆయన పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా అమరావతి, పోలవరం అమరావతిని గురించి ఆలోచిస్తున్నాడే కానీ కుప్పం గురించి ఆలోచిస్తున్నట్టుగా నాకు ఎక్కువ కనపడటం లేదు. 40 ఏళ్ళ నాడు కుప్పం ఎట్టుందో అట్టే ఉంది. ఏదో రోడ్లు పడ్డాయి అక్కడ ఇక్కడ, ఏదో కాలేజీ హాస్పిటల్ వచ్చింది, కానీ ఏముంది కుప్పంలో? ఆ కుప్పం రైల్వే స్టేషన్ పోతే తెలుస్తూ ఉంటుంది ఏం అభివృద్ధికి వచ్చింది కుప్పం అని. అది రైలు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు 100 మంది కాదు 1000 మంది పక్క రాష్ట్రానికి పంపిస్తున్నారు కూటికి నాటికి ఉద్యోగానికి. ఈ పరిస్థితుల్లో కుప్పాన్ని ఒక అమరావతి మరి పోలవరమే కాకుండా కుప్పాన్ని, తిరుపతిని కూడా అభివృద్ధికి తీసుకురావాలని మీ ద్వారా చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తాను. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి శాంతి భద్రతలు పోయాయని అంటున్నారని అన్నారు. అంటరానితనం దేశంలో ఇంకా పూర్తిగా పోలేదని, కొన్ని ప్రాంతాల్లో ఇంకా 2 గ్లాసుల పద్ధతి ఉందన్నారు. రిజర్వేషన్ల ద్వారా అతి కొద్ది మంది చదువుకుని పైకొచ్చారని నేను కాదనడం లేదన్నారు. కానీ పేదరికం, అంటరానితనం దేశంలో ఉన్న మాట వాస్తవమన్నారు. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఉన్నారని, అందులో 3 ఓబీసీ జడ్జీలు ఉన్నారన్నారు. ఓబీసీ జనాభా నిష్పత్తి ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిల్లో ఓబీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కొలీజియం కమిటీని కోరుతున్నామన్నారు. మహాత్మా గాంధీ చాలా తెలివిపరులని, ఆయన పేదరిక నిర్మూలన అనే మాట ఎత్తలేదన్నారు. హరిజనోద్ధరణ గురించి, దేశ స్వాతంత్ర్యం గురించి మాత్రమే మాట్లాడారని అన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నేను ఖండిస్తున్నానని అన్నారు. తెలుగు వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉందని, అప్పులు ఇవ్వండిని అడుక్కుంటున్నారని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒకరోజు నెల్లూరు జైలుకి వెళ్తాడు, ఆడెవరో ఉన్నాడని. ఇంకొకసారి నంద్యాలకు వెళ్తాడు, నంద్యాల నెల్లూరు మధ్యలో ఢిల్లీ అంటాడు. 2 నెలలకే ఓపిక తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డికి. అయ్యో పాపం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి 2 నెలలకి శాంతి భద్రతలు పోయినాయంటాడు. ఎక్కడ? శాంతిపురంలో పోయినాయా, లేకపోతే ఎక్కడ పోయిందా శాంతి భద్రతలో? బాగా చక్కగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు.
మా పార్టీలు వేరైనా కూడా నేను మొన్న సెక్రటేరియట్కి వెళ్ళాను, సచివాలయానికి అమరావతిలో.